వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయారు. దాంతో బడ్జెట్, గ్రాండియర్ ఇవన్నీ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. బడ్జెట్ పెరిగిపోతుంది కదా అని రెమ్యునరేషన్ తగ్గించుకోమంటే ఛాన్సే లేదంటున్నారు. అందుకేనేమో పక్క రాష్ట్రాల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మరి అలా తెలుగు ప్రొడ్యూసర్లు తెలుగు వాళ్ళతో కాకుండా ఏ హీరోలతో సినిమాలు చేస్తున్నారు? మన నిర్మాతలు మార్పు కోరుకుంటున్నారు. అందుకే తెలుగు హీరోలతో కాకుండా నాన్ తెలుగు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అలా దిల్ రాజు ఏకంగా సౌత్ నుంచి బాలీవుడ్ జంప్ అయిపోయారు. తెలుగులో రామ్ చరణ్తో గేమ్ చేంజర్ లాంటి సినిమాలు చేసిన దిల్ రాజు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దిల్ రాజు హిందీలో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ సినిమా పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలతో ఈ మధ్య తడబడుతున్న దిల్ రాజు సల్మాన్తో సాలిడ్ హిట్ కొడతాను అని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ ప్రొడక్షన్ బ్యానర్గా భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు మైత్రి మూవీస్. ప్రభాస్ దగ్గర నుంచి అప్కమింగ్ హీరోల వరకు సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న మైత్రి మూవీస్ లేటెస్ట్గా తమిళ్ యంగ్ హీరో ధ్రువ విక్రమ్తో సినిమా స్టార్ట్ చేశారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీగా రాబోతోంది. మైత్రి ఇంతకుముందే తమిళ్తో పాటు బాలీవుడ్లో కూడా సినిమాలు చేశారు. లేటెస్ట్గా తమిళ్లో ధ్రువ్తో సినిమా స్టార్ట్ చేయడంతో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక మినిమం గ్యారంటీ హిట్ సినిమాలు తీసే సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ ఒకవైపు టాలీవుడ్లో స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఈసారి మాత్రం తమిళ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య, మమితా బైజు జంటగా విశ్వనాథన్ సన్స్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. టీజర్స్, సాంగ్స్ తోనే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సితారా ప్రొడక్షన్స్ నాన్ తెలుగు హీరోలతో చేయడం ఇదేం కొత్త కాదు. మన హీరోలతో అనుకున్నది అనుకున్నట్టు తీయడం కాస్త కష్టం కాబట్టి నాన్ తెలుగు హీరోలతో ఇంట్రెస్టింగ్ స్టోరీలు చేస్తున్నారు సితారా నిర్మాతలు. అందుకే తమిళ్ స్టార్ హీరో సూర్యతో పాటు వాళ్ళ తమ్ముణ్ణి కూడా రంగంలోకి దింపేశారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్లో ఇంతకు ముందే నాన్ తెలుగు హీరోలతో లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్ అయ్యాయి. ఈసారి మరో కొత్త కథతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో కార్తీ రీసెంట్ గానే కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కార్తీ క్రేజీ కంటెంట్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సితారా ప్రొడక్షన్స్ కలిపి ఈసారి మరో హిట్ గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్. తమిళ్ స్టార్ కార్తీతో సితారా ప్రొడక్షన్స్తో పాటు మరో హిట్ బ్యానర్ కూడా సినిమా చేస్తోంది. నాని ప్రొడ్యూసర్గా వాల్ పోస్టర్ బ్యానర్పై తెరకెక్కుతున్న హిట్ మూవీకి సీక్వెల్గా రాబోతోంది హిట్ 4. కార్తీ హీరోగా హిట్ 4 సీక్వెల్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి నానితో పాటు ప్రశాంత్ త్రిపురనేని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఎగ్జైటింగ్ యాక్షన్ మూవీని కార్తీ ఏ రేంజ్కి తీసుకెళ్తారో చూడాలి. తెలుగులో నాన్ తెలుగు హీరోల్లో నిర్మాతలు మోజుపడుతున్న మరో హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలంటే మినిమం గ్యారంటీ మూవీస్. అంతేకాదు రెమ్యునరేషన్ వైజ్ కూడా అవైలబుల్గా ఉండే పాన్ ఇండియా హీరో. అందుకే దుల్కర్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతలు. స్వప్న సినిమాస్, అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఆకాశంలో ఒక తార అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్తో. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో తెలుగు నిర్మాతలు మరో ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. దుల్కర్ 41వ సినిమాగా పూజా హెగ్డే హీరోయిన్గా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రవి అనే కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తూ దుల్కర్తో సినిమా నిర్మిస్తున్నారు ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి. తమిళ్ హీరోతో సినిమా చేస్తున్న మరో తెలుగు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి స్లమ్ డాగ్ సినిమా చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు నిర్మాతలేమో నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నాన్ తెలుగు నిర్మాతలేమో తెలుగు హీరోల వెంట పడుతున్నారు. మరి మన వాళ్ళ రెమ్యునరేషన్ రేంజ్ని తట్టుకుని సినిమాలు స్టార్ట్ చేసిన నాన్ తెలుగు నిర్మాతలెవరు? మన హీరోలే కావాలి అని నాన్ తెలుగు ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా తమిళ్లో జననాయగన్, కన్నడలో టాక్సిక్ లాంటి భారీ సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో కూడా స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ అటు మెగాస్టార్తో పాటు తెలుగులో యంగ్ హీరోతో కూడా సినిమా స్టార్ట్ చేశారు. నార్నే నితిన్ 5వ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాని అఫీషియల్గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా స్టార్ట్ చేసింది టీమ్. ఈ అప్కమింగ్ హీరోతో సినిమాని భారీగా లాంచ్ చేయడంతో సినిమా స్కేల్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోనే మరో స్టార్ హీరోతో నాన్ తెలుగు ప్రొడ్యూసర్లు భారీ సినిమా చేస్తున్నారు. దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్తో అల్లు అర్జున్తో రాకా సినిమా చేస్తున్నారు సన్ పిక్చర్స్. నిజానికి సన్ పిక్చర్స్ ఈ మధ్య తెలుగు సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చింది. ఈసారి కమ్బ్యాక్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేసింది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా రాకాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. తమిళ్లో మరో లీడ్ ప్రొడ్యూసర్లు తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో, ప్రజెంట్ తమిళ నటుడు, ముఖ్యమంత్రి అయిన విజయ్ కొడుకు జేసన్ డైరెక్షన్లో సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాని తెరకెక్కిస్తోంది. సిగ్మా సినిమాని భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరి ముందు ఈ క్రాస్ ఓవర్స్ ఎంతవరకు వెళ్తాయో, ఏ ఇండస్ట్రీకి ఎక్కువ వర్కౌట్ అవుతుందో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక చూద్దాం. సమంత ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోయిన్ సాధించలేని రికార్డు సాధించింది. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్ కలెక్ట్ చేయనటువంటి రికార్డు కలెక్షన్స్తో నార్త్ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి నార్త్ అమెరికా కలెక్షన్లలో సమంత ఎన్నో ప్లేస్లో ఉంది. సమంత లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర హల్చల్ చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమా జస్ట్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల మార్కుని రీచ్ చేయబోతోన్న మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్లో, స్పెషల్లీ నార్త్ అమెరికాలో 20 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా మన సినిమాలకు ఓవర్సీస్ మెయిన్ మార్కెట్. అందుకే అక్కడి కలెక్షన్లకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఈ రేంజ్లో ప్రజెంట్ చేస్తే, ఇప్పుడు మా ఇంటి బంగారంతో సమంత తన పేరు మీద కూడా ఆ రికార్డ్ సెట్ చేసుకుంది. ఏకంగా 20 కోట్ల కలెక్షన్లతో సౌత్ హీరోయిన్స్లో నార్త్ అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఫస్ట్ హీరోయిన్గా నిలిచిపోయింది సమంత. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా బాహుబలి. బాహుబలితో క్రియేట్ అయిన ఈ భారీ మార్కెట్ అప్పటి వరకు టాలీవుడ్ హీరోలకు క్రూషియల్ అవుతోంది. ప్రభాస్ చేసిన బాహుబలి దాదాపు 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే హైయెస్ట్తో పాటు సెకండ్ హైయెస్ట్ కూడా ప్రభాస్ సినిమానే. నాగాస్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా దాదాపు 180 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ టోటల్గా 1100 కోట్లు రాబడితే, ఇందులో 180 కోట్లకు పైగా నార్త్ అమెరికా సంపాదించి పెట్టింది. ప్రభాస్ బాహుబలితో క్రియేట్ అయిన మార్కెట్ ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాలకు సాలిడ్ మార్కెట్ని క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా కలెక్షన్లలో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ల సినిమా రాజమౌళిది. గ్లోబల్ మార్కెట్ని అట్రాక్ట్ చేసిన భారీ సినిమా RRR నార్త్ అమెరికాలో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి రాజమౌళి క్రేజ్ని, స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకుంది. అందుకే రాబోతోన్న మహేష్ వారణాసి మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. 1870 కోట్ల ప్లస్ కలెక్షన్లతో ఇండియన్ సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన పుష్ప 2 నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్ల మూవీస్ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేసిన నార్త్ అమెరికాలో ప్రభాస్కి, రాజమౌళికి ఉన్న క్రేజ్ని రీచ్ కాలేకపోయింది. అయినా సరే పుష్ప 2 తన క్రేజ్తో దాదాపు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. అయితే ఈ రికార్డుని రాకా ఈజీగా ఓవర్టేక్ చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ఎంత కాదన్నా ప్రభాస్కున్న కలెక్షన్ల స్టామినా నెక్స్ట్ లెవెల్. అందుకే ఏ సినిమా రిలీజ్ అయినా నార్త్ అమెరికాలో మాత్రం కలెక్షన్ల విషయంలో టాప్లోనే ఉంటుంది. దాంతో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే ఇండియాతో పాటు నార్త్ అమెరికా కలెక్షన్లపై లెక్కలేసుకుంటున్నారు మేకర్స్.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 2023లో వచ్చిన సలార్ మూవీ 85 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు 2015లో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 అయితే 80 కోట్లకు పైగా నార్త్ అమెరికా కలెక్షన్లు సాధించింది. ఇలా ప్రభాస్ ఏ సినిమా అయినా నార్త్ అమెరికా కలెక్షన్ల విషయంలో టాప్లోనే ఉంటుంది. దాంతో ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై హైప్ పెరిగిపోతోంది. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల తర్వాత నార్త్ అమెరికా కలెక్షన్ల లిస్ట్లో 6th ప్లేస్లో ఉన్న సినిమా దేవర. 2 ఏళ్ల క్రితం థియేటర్స్లోకి వచ్చిన దేవర సినిమా దాదాపు 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో థియేటర్లలోకి వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే అందులో 69 కోట్లకు పైగా నార్త్ అమెరికా నుంచి వచ్చినవే. ఇప్పటి వరకు పెద్దగా ఓవర్సీస్ మార్కెట్ మీద కన్నయ్యని పవన్ కళ్యాణ్ కూడా ఓజీతో అదరగొట్టేశారు. సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మంచి క్రేజ్, హైప్ ఉన్న ఈ సినిమా నార్త్ అమెరికాలో దాదాపు 55 కోట్లు కలెక్ట్ చేసి టోటల్ గ్రాస్ 300 కోట్లకి యాడ్ అయింది. దాంతో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఓజీ 2 అంతకు మించి కలెక్ట్ చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నారంతా. చిన్న సినిమా అయినా స్టార్ హీరోలతో పోటీపడి ఓవర్సీస్ కలెక్షన్లకి మెయిన్ సెంటర్ అయిన నార్త్ అమెరికాలో 50 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ హీరోగా 2024లో రిలీజ్ అయిన హనుమాన్ 50 కోట్లకు పైగా కలెక్షన్లతో చిన్న సినిమాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. మరి దీనికి సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.